సందర్భంలో ఆనాడు ముఖ్యమంత్రి మొన్నటిదాకున్న ముఖ్యమంత్రి కూడా ఏం కాంట్రాక్టింగ్ ఏం అవుట్ సోర్సింగ్ గిట్లనే ఉంటుందని కూడా మాట్లాడింది. అప్పుడు మేము కాంట్రాక్ట్ ఉద్యోగులకి సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించినప్పటికి కూడా అవుట్సోర్స్ ఉద్యోగుల జీతాలు కొంచెం పెంచినప్పటికి కూడా ఏజెన్సీల యొక్క మధ్యవర్తిత్వాన్ని వాళ్ళకి ఇచ్చే 4% కమిషన్ని వాళ్ళకి ఇష్టం లేకపోతే అర్థాంతరంగా తీసేసే హక్కుని మనం తీసేయలేకపోయినాం. ఇప్పటికీ అది కొనసాగుతుంది. ఈరోజు ఎక్కడి దాకా వచ్చిందంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కనుక డిపార్ట్మెంట్లో పనిచేయకపోతే ఆ డిపార్ట్మెంటే పనిచేయని పరిస్థితికి వచ్చింది. వీళ్ళకి వేతనంతో కూడిన సెలవులు లేవు, వీళ్ళకి పర్మనెంట్ ఉద్యోగులకు ఉండేటువంటి హెల్త్ కార్డు లేదు, వీళ్ళకి కొత్త ఉద్యోగులు రిక్రూట్మెంట్ అయితే నువ్వు 25 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా పర్మనెంట్ ఉద్యోగులు వచ్చిండు మీరు వెళ్ళిపోవాల్సిందే అంటే 20 ఏళ్ళుగా డిపార్ట్మెంట్ని నమ్ముకొని దాన్నే సర్వస్వంగా భావించి త్యాగం చేసినటువంటి ఉద్యోగి ఇంటి బాట పడి తప్ప మరో మార్గం ఉండదు. ఇక్కడ ఎంత అన్యాయం అంటే ఎప్పుడైనా ఒక మనిషి ఒక దానికి అలవాటైన తర్వాత మళ్ళా కొత్త పని పోవాలంటే చాలా కష్టమైంది. యవ్వనమంతా ఇల్లే గడిచిపోతుంది. యవ్వనమంతా ఇల్లే గడిచిపోయిన తర్వాత 50 ఏళ్లకు 60 ఏళ్లకు ఏ కంపెనీకి పోతాము, ఎక్కడ ఉద్యోగం వెతుక్కుంటాము, ఎట్లా కుటుంబాన్ని పోషించుకోవాలనేటువంటి బాధ అది అనుభవించే వాళ్ళకే తెలుసు తప్ప మాట్లాడే వాళ్ళకే తెలియదు. అనేక సార్లు చెప్పినాం, పెద్ద ఉద్యోగికి బ్యాంక్ అప్పిస్తుంది, పర్మనెంట్ ఉద్యోగి బ్యాంక్ అప్పిస్తుంది, పర్మనెంట్ ఉద్యోగికి అప్పు పుడుతుంది. ఓ 2 నెలలు జీతం రాకపోయినా కూడా ఓడ్చుకుంటారు. కానీ మా వాళ్ళ జీతాలు 15,000 రూపాయలు, 17,000 రూపాయలు, 20,000 రూపాయలు, పాల బిల్లు, పిల్లలకు ఫీజు, బస్సు కిరాయిలు, ఇంటి కిరాయిలు, కరెంటు బిల్లు ఉద్ధరిస్తుందా? ఒకప్పుడు 2 నెలలకుండే కరెంటు బిల్లు నెలకే వస్తుంది. ఇప్పుడు ఒకవైపు ఏమో భారం పెరిగిపోయింది, మరోవైపు ఏమో కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే వాళ్ళు గ్రాంట్ ఇస్తే తప్ప ఓ 6 నెలలకో ఏడాదికో తీరినప్పుడు గ్రాంట్ ఇస్తే తప్ప జీతాలు రాని డిపార్ట్మెంట్ కూడా ఇలా ఉంటాయి. ఇవాళ వీళ్ళందరూ ఎస్ఎస్సి చదివినోళ్ళు కాదు, వీళ్ళు ఇంటర్మీడియట్ చదివినోళ్ళు కాదు, వీళ్ళు ప్రతి వ్యక్తి వాళ్ళు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, పీజీలు చదివిన వాళ్ళు, ఎంఫిల్ చదివిన వాళ్ళు, పిహెచ్డి చదివిన వాళ్ళు. ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంటే టైం లేదు. ఎందుకంటే పై ఆఫీసర్ మెప్పు పొందకపోతే, పై ఆఫీసర్ ప్రాపకం లేకపోతే ఎక్కడ కూడా బీగేస్తున్న భయం ఉంటుంది. ఒక్క యజమాని ఇక్కడ పనిచేసే ఆఫీసులో ఉండేటువంటి ఆఫీసర్లు కింద నుంచి మీ దాకా అవుట్సోర్స్ ఉద్యోగులు చిన్న చూపు ఉంటుంది. వాళ్ళు చేయాల్సిన పని కూడా వీళ్ళతో చేయిస్తూ ఉంటారు. ఒకవేళ నచ్చకపోతే అవుట్సోర్సింగ్ ఏజెన్సీ అంటాడు కూడా సతాయిస్తాడు. ఎన్ని రకాల విషయం ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి సరే, ఇవాళ మీ పర్మనెంట్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో ఈ రాష్ట్రంలో అవుట్సోర్స్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు. కాబట్టి మీరు ఉద్యోగుల గురించి ఏదైతే స్పందిస్తున్నారో, ఉద్యోగుల డిఏల గురించి, ఉద్యోగులు అయితే సమస్య గురించి ఎట్లయితే మీరు కమిటీలు వేస్తా ఉన్నారో, సమాన
నంబర్ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క జీవితాల మీద, వాళ్ళ జీతాల మీద, వాళ్ళు అనుభవిస్తున్న వేదన మీద కూడా ఒక మంత్రివర్గ ఉపసంఘం వేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఏదో పొద్దుపోక ఏదో చేయాలి కాబట్టి మొక్కుబడిగా ఇక్కడ రాలే. ఇక్కడ వీళ్ళు వచ్చింది బాధ భరించలేక, కుటుంబాన్ని పోషించలేక, ఎప్పుడు ఏమైందో ఒక ఆందోళన గుండెల్లో ఉంది కాబట్టి ఇవాళ ఈ ధర్నాకు వచ్చినట్టుగా నేను ఫీల్ అవుతున్నా. కాబట్టి నేను ప్రభుత్వానికి వాళ్ళ డిమాండ్లు చూసిన నేను ఒక 2-4 పేజీలు ఉన్నాయి. వాళ్ళ ముఖ్యమైన డిమాండ్ ఈపీఎఫ్ కానీ పిఎఫ్ కానీ తప్పకుండా ఉండాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నెంబర్ 2, వాళ్ళకు కూడా వాళ్ళ అమ్మకో నాన్నకో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏమన్నా అయితే ఇవాళ రేపు అనుకోకుండా ఏమైనా రోగం వస్తాయి, క్యాన్సర్ పేషెంట్ అయితేనో, కిడ్నీ పేషెంట్ అయితేనో, హార్ట్ పేషెంట్ అయితేనో లక్షల రూపాయలు వీళ్ళకు హ్యాండ్ టు మౌత్ ఉంటుంది. ఏ పూటకు ఆ పూట తప్ప. ఇంకా మీకు తెలుసో తెలియదో, ఈ మధ్యకాలం నేను హైదరాబాద్ ఇక్కడ ఎంపీ అయిన కదా అర్థమవుతుంది. ఇవాళ మేస్త్రికి రోజుకు 10,000 రూపాయల కూలి ఉంటుంది. కానీ నా పిహెచ్డి చదివినకు మాత్రం 15,000 రూపాయల నౌకరీ ఉంటుంది. మేస్త్రి కింద పారకానికి ఉంటుంది 1200 రూపాయలు. కానీ వాళ్ళ చదువుకొని వాళ్ళని కించపరుస్తలేను, వాళ్ళ శ్రమను నేను తక్కువ చేస్తలేను. కానీ ఇవాళ దానికంటే అధ్వానం అయిపోయింది. కొంతమంది పేరెంట్స్ అంటుంది ఈ మధ్య కాలంలో, వీడు చదివేయకపోతే నాతో పాటు పనికి వచ్చు, చదివేయకపోతే వీడు నాతో కూలి మేస్త్రి అవుతుండే, మంచి జీతభత్యాలతో తొందరగా పెళ్లి చేసుకొని బాగుపడుతుండే. కానీ నా కొడుకుని ఇంత గొప్పగా చదివిస్తే, అవుట్ సోర్సింగ్ నౌకర్లో పనిచేస్తే ఎవరు పిల్లనిస్తలేరు, పెళ్ళి అయితే లేదన్నటువంటి బాధ వేధిస్తున్నారు.